Hi children, welcome back to Vidyarthi tutorials. So children, semester 2 syllabus అనేది మన ఛానల్లో మనం ఆల్రెడీ రన్ అవుతుంది కదా, స్టార్ట్ చేసుకున్నాం కదా. సో క్లాస్ 7 APSCRT ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిలబస్ నుంచి సెమ్ 2 అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాం. సో సెమిస్టర్ 2లో మనకి ఫస్ట్ లెసన్ ఏమి ఇచ్చారు? రేషియో అండ్ ప్రపోర్షన్. సో రేషియో అండ్ ప్రపోర్షన్లో మనం 7.1, 7.2, 7.3 అండ్ 7.4 సో ఈ 4 ఎక్సర్సైజెస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో ఎవరైనా ఈ వీడియోస్ మిస్ అయి ఉంటే ఈ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ వాచ్ దోస్ వీడియోస్. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ 7.5 దట్ ఈస్ అప్లికేషన్స్ ఆఫ్ పర్సంటేజెస్. సో పర్సంటేజెస్ యొక్క అప్లికేషన్స్ అండ్ ఆల్సో ప్రాఫిట్ అండ్ లాస్. సో ఈ వీడియోలో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో లెట్స్ థింక్ సో ఈ కార్నర్ కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో దాట్ యూ విల్ హ్యావ్ ఏ గుడ్ క్లారిటీ అమాంగ్ దిస్ చాప్టర్. ఓకేనా? సో షెల్ వి స్టార్ట్ అవర్ క్లాస్ నౌ? దెన్ లెట్స్ బిగిన్ నౌ. So today our topic is percentages. So percentages, what do you mean by percentages children? So if you observe the word here, we can see per. Per means for every. Cent means 100. So for every 100. So for every 100 we calculate percentage. Okay na? So percentage means out of 100. Okay? So percentage is nothing but out of 100. Okay? So let us see about percentage and also profit and loss in this chapter. So 1.5 applications of percentages. So what is a percentage? సో ఇక్కడ మనకి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం పర్సంటేజ్ అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. లెట్ us see this. We learned about percentages in the previous class. Let us recall about percentages. సో మనం ప్రీవియస్ క్లాస్లో 6th స్టాండర్డ్లో ఆల్రెడీ పర్సంటేజెస్ గురించి నేర్చుకున్నాం. సో అదంతా కూడా ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. ఓకేనా? సో సీమాస్ మార్క్స్, కమలాస్ మార్క్స్. సో ఇక్కడ మనకి 2 గర్ల్స్ని ఇచ్చారు. వన్ గర్ల్ నేమ్ ఈజ్ సీమా అండ్ ద అదర్ గర్ల్ నేమ్ ఈజ్ కమల. సో సీమా, కమల వాళ్ళిద్దరు మార్క్స్ని కంపేర్ చేసుకుంటున్నారు. సో సీమాకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 400 అవుట్ ఆఫ్ 500. సో 500 టోటల్ మార్క్స్ అయితే తనకి ఎంత స్కోర్ వచ్చింది? 400 మార్క్స్ వచ్చినాయి. కమలాకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 420 బై 600. సో 600 టోటల్ మార్క్స్ అయితే తనకి 420 మార్క్స్ కమలాకి వచ్చినాయి. మరి సీమాకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయా, కమలాకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయా? సీ హియర్, బై అబ్జర్వింగ్ ది మార్క్స్ కమలా సెడ్ షీ హ్యాస్ డన్ బెటర్ యాజ్ షీ గాట్ 420 మార్క్స్, బట్ సీమా సెడ్ షీ హ్యాస్ డన్ బెటర్. సో సీమా, కమలా కూడా నేను బాగా చేశాను, నాకు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి టోటల్ మార్క్స్ అనేవి సేమ్గా లేవు. సో ఇక్కడ 600 ఉన్నాయి, ఇక్కడ 500 ఉన్నాయి. సో సీమాకేమో 500కి 400 వచ్చినాయి, కమలాకేమో 600 మార్క్స్కి గాను 420 మార్క్స్ వచ్చినాయి. సో మరి ఎవరికి ఎక్కువ వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? పర్సంటేజెస్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో పర్సంటేజ్ ఆఫ్ సీమా, పర్సంటేజ్ ఆఫ్ కమల. సో వీళ్ళిద్దరు మార్క్స్ యొక్క పర్సంటేజ్ కనుక్కుంటే అప్పుడు ఎవరు బాగా చేశారు అనేది మనం తెలుసుకోవచ్చు. హూమ్ డూ యూ థింక్ హ్యాస్ డన్ బెటర్? సో మరి మీకేమనిపిస్తుంది? సీమా బాగా రాసింది అనిపిస్తుందా, కమల బాగా చేసింది అనిపిస్తుందా? సో వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నారు అనేది మీకేమనిపిస్తుంది అనేది ఒకసారి కామెంట్ చేయండి. దే కెనాట్ డిసైడ్ who has done better by just comparing the total marks obtained. సో టోటల్ మార్క్స్ వాళ్ళకు వచ్చిన మార్క్స్ని కంపేర్ చేసి వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ తెచ్చుకున్నారు అనేది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. బికాస్ ద మ్యాక్సిమం మార్క్స్ అవుట్ ఆఫ్ విచ్ దే గాట్ ఆర్ నాట్ ది సేమ్. సో
మ్యాక్సిమం మార్క్స్ అనేవి సేమ్గా ఉన్నాయా? ఇక్కడ సేమ్ కాదు. ఇక్కడ 500 ఉన్నాయి, ఇక్కడ 600 ఉన్నాయి. సో మ్యాక్సిమం మార్క్స్ అనేవి ఈక్వల్గా లేవు కాబట్టి వాళ్ళల్లో ఎవరికి ఎక్కువ వచ్చినాయి అనేది దే కెనాట్ సే. Seema appeared a test of maximum marks 500 and Kamala appeared for 600 marks. To avoid such confusion, we use percentage. సో ఆ కన్ఫ్యూషన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం యూస్ చేస్తాం? పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాం. సో ఇప్పుడు మనం పర్సంటేజ్ అనే వర్డ్ అబ్జర్వ్ చేస్తే పర్సెంట్ మీన్స్ పర్ సెంట్ మీన్స్ 100. సో ఫర్ 100, ఫర్ ఎవ్రీ 100, అవుట్ ఆఫ్ 100. సో పర్సెంట్ అంటే ప్రతి ఒక్క 100కి, అవుట్ ఆఫ్ 100. యూ క్యాన్ therefore consider each whole as broken up into 100 equal parts. ఓకే, సో ప్రతి ఒక్క పార్ట్ని కూడా 100 పార్ట్స్ కింద కన్సిడర్ చేసి మనం పర్సంటేజ్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. ఈచ్ వన్ ఆఫ్ విచ్ ఈజ్ ఏ సింగిల్ పర్సెంట్. సో ప్రతి ఒక్కటి కూడా మనం సింగిల్ పర్సెంట్ కింద కన్సిడర్ చేస్తాం. మరి పర్సంటేజ్ యొక్క సింబల్ ఏంటి? దిస్ ఈస్ ద సింబల్ ఫర్ పర్సంటేజ్. సో ఈ సింబల్ని మనం పర్సంటేజ్ని రిప్రజెంట్ చేయడానికి యూస్ చేస్తాం. మరి పర్సంటేజ్ అనేది అవుట్ ఆఫ్ 100 మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. సో అబ్జర్వ్ హియర్ చిల్డ్రన్. సో ఫస్ట్లీ లెట్ us క్యాల్కులేట్ పర్సంటేజ్ ఆఫ్ సీమాస్ మార్క్స్. సో సీమాస్ మార్క్స్ యొక్క పర్సంటేజ్ అనేది క్యాల్కులేట్ చేద్దాం. సో పర్సంటేజ్ అంటే ఏంటి? పర్సెంట్. సో అవుట్ ఆఫ్ 100, ఫర్ ఎవ్రీ 100 వీఆర్ క్యాల్కులేటింగ్ పర్సంటేజ్. ఓకేనా? సో సీమాకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 400 మార్క్స్ వచ్చినాయి, అవుట్ ఆఫ్ 500. సో మనం మ్యాక్సిమం మార్క్స్ అనేది కింద వేసుకోవాలి. మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఆ మార్క్స్ అనేవి న్యూమరేటర్లో వేసుకోవాలి. సో పర్సంటేజ్ క్యాల్కులేట్ చేసినప్పుడు మనకు వచ్చిన మార్క్స్, దట్ ఈస్ మార్క్స్ అప్టైన్డ్ అంటే మనకి ఎన్ని మార్క్స్ అనేవి వచ్చినాయో ఆ మార్క్స్ అనేవి న్యూమరేటర్లో వేసుకోవాలి. బై డినోమినేటర్లో టోటల్ మార్క్స్ అనేవి వేయాలి. సో టోటల్ మార్క్స్ ఇంటూ 100. సో ఇలా వేస్తే మనకి పర్సంటేజ్ అనేది మనం క్యాల్కులేట్ చేయొచ్చు. సో సీమాకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 400 మార్క్స్ వచ్చినాయి, అవుట్ ఆఫ్ టోటల్ మార్క్స్ 500 ఇంటూ 100. సో ఇది మనం క్యాల్కులేట్ చేస్తే 0 గెట్స్ క్యాన్సిల్. సో 4/5 ఇంటూ 100. సో 5తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 5 2s are 10, 0. 4 2s are ఎంత? 8. సో 80%. సో సీమాకి ఎంత పర్సంటేజ్ వచ్చింది? 80% ఆఫ్ మార్క్స్ అనేవి రావడం జరిగింది. మరి కమలా మార్క్స్ పర్సంటేజ్ క్యాల్కులేట్ చేద్దామా? సో కమలాస్ మార్క్స్ పర్సంటేజ్ ఈస్, తనకి ఎన్ని మార్క్స్ సెక్యూర్ అయినాయి? 420 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. సో 420 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 600 మార్క్స్. సో ఇంటూ 100. సో మనం ఎలా రాయాలి? మార్క్స్ అప్టైన్డ్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 కదా. సో 420 బై 600 ఇంటూ 100. సో 0 గెట్స్ క్యాన్సిల్. సో 6తో క్యాన్సిల్ చేస్తే 6 7s are 42, 0. సో కమలాస్ మార్క్స్ పర్సంటేజ్ ఇస్ 70%. మరి సీమాకేమో 80% వచ్చింది, కమలాకేమో 70% వచ్చింది. మరి ఎక్కువ ఎవరికి వచ్చింది? సీమా. సో సీమా డన్ వెల్ ఇన్ ది ఎగ్జామ్స్ దాన్ కమలా. సో కమలాలో సీమా ఎగ్జామ్లో ఎక్కువ పర్సంటేజ్ అనేది సెక్యూర్ చేసింది. ఓకేనా? సో సీమా పర్ఫార్మ్ బెటర్ ఇన్ ది ఎగ్జామినేషన్. మనం మరి ఈ పర్సంటేజెస్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తాం, ఏ సందర్భాల్లో యూస్ చేస్తాం, అసలు పర్సంటేజెస్ అనేది మనకి డైలీ లైఫ్లో ఎలా యూజ్ అవుతాయి అనేది ఒక్కసారి ఇక్కడ చూద్దాం. వీ కెన్ అబ్జర్వ్ దిస్ టైప్ ఆఫ్ పర్సంటేజెస్ ఇన్ అవర్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్. సో డైలీ లైఫ్ సిచ్యువేషన్స్లో పర్సంటేజెస్ అనేవి ఎలా యూస్ చేస్తున్నారు అనేది చూడండి. ఇన్ సెవరల్ న్యూస్ పేపర్స్ టు రిప్రజెంట్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అండ్ అదర్ డేటా. సో మనం న్యూస్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే మనకి పర్సంటేజెస్ ఫామ్లో ఎప్పుడు కూడా మనకి న్యూస్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. సో పాపులేషన్ సెన్సెస్ కానీ,
ఇంకా ఏవైనా ఎలక్షన్ ఓటింగ్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఈ పర్సంటేజెస్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇన్ సెవరల్ న్యూస్ పేపర్స్ టు రిప్రజెంట్ ప్రాఫిట్ అండ్ లాసెస్. సో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ కూడా రిప్రజెంట్ చేయడానికి న్యూస్ పేపర్స్లో మనకి ఈ పర్సంటేజెస్ అనేది యూస్ చేస్తారు. సో ఏదైనా ఒక డేటాని మనకి పర్సంటేజ్ ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు. దిస్ ఇయర్ అవర్ స్కూల్ ఎస్ఎస్సి పాస్ పర్సంటేజ్ ఈజ్ 91%. సో ఈ బోర్డ్ అనేది మీకు ప్రతి ఒక్క స్కూల్లో కనిపిస్తుంది. సో ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ అనేది డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో అక్కడ కూడా మనం పర్సంటేజెస్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎంతమంది పాస్ అయ్యారు, ఇక్కడ 91% అంటే 91% మీన్స్ నాట్ 91 స్టూడెంట్స్, 91% మీన్స్ ఫర్ ఎవ్రీ 100. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 600 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. సో 600 స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఎవ్రీ 100 ప్రతి ఒక్క 100లో 91% అనేది పాస్ అయ్యారు. దట్ మీన్స్ 91 స్టూడెంట్స్ అనేవాళ్ళు పాస్ అయ్యారు. ఓకేనా? సో దిస్ ఇయర్ అవర్ స్కూల్ పాస్ పర్సంటేజ్ ఈజ్ 91%. సో పర్సంటేజ్ మీన్స్ ఫర్ ఎవ్రీ 100. ఓకే. సో నెక్స్ట్, a shopkeeper offers a discount of 20% on sarees. సో శారీస్ పైన 20% డిస్కౌంట్ ఉంది మా షాప్లో, సో మా షాప్కే రండి అని ఈ ఆఫర్స్ కూడా మనం డిస్ప్లే చేస్తూ ఉంటారు, చూసారు కదా. సో అక్కడ కూడా మనం పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తాం. సో ఇక్కడ 20% అంటే ఏంటి? సో 20% డిస్కౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ శారీ 100 రూపీస్ అనుకుందాం. సో 100 రూపీస్ శారీని మనకి ఎంతకి ఇస్తారు 20% డిస్కౌంట్ ఇస్తే? సో అవుట్ ఆఫ్ 100 20 తీయాలి. సో 100లో 20 తీస్తే 80 రూపీస్కి మనకి శారీ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ 20%. మరి శారీ యొక్క కాస్ట్ 200 అయితే అప్పుడు మనం ఎంత తీయాలి డిస్కౌంట్? 20% అన్నారు. 20% పర్ 100. సో 100కి 20 రూపీస్ తీసేయాలి. మరి 200కి 40 రూపీస్ తీసేయాలి. అప్పుడు మనకి శారీ అనేది ఎంతకు వస్తుంది? 160 రూపీస్కి వస్తుంది. ఓకేనా? సో పర్సంటేజ్ మీన్స్ అవుట్ ఆఫ్ 100 ఫర్ ఎవ్రీ 100. సో పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో మన స్కూల్స్లోని ఈరోజు ఎంత పర్సెంట్ మంది అటెండ్ అయ్యారు అనేది యాప్లో రిజిస్టర్ చేస్తూ ఉంటారు కదా. సో అది కూడా మనకి పర్సంటేజెస్ ఫామ్లో మనం యూస్ చేస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ వేర్ వి యూస్ పర్సంటేజెస్. ఇవే కాకుండా మ్యాథ్స్ అనేది మన డైలీ లైఫ్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్క చోట మన దగ్గర ఉంటూనే ఉంటుంది. సో పర్సంటేజెస్ కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి మన లైఫ్లో. ఓకేనా? సో ఇవి నేర్చుకోవడం అనేది చాలా చాలా అవసరం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1%. 1% మీన్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, పర్సెంట్ మీన్స్ అవుట్ ఆఫ్ 100. మరి 1%ని మనం ఎలా రాసుకోవచ్చు? 1/100 అని రాసుకోవచ్చు కదా. సో 1/100. సో 1/100 ఫ్రాక్షన్ని మనం డెసిమల్లో కన్వర్ట్ చేయడం నేర్చుకున్నాం. సో డెసిమల్లో మనం కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, ఈ జీరోస్ని అబ్జర్వ్ చేస్తూ డెసిమల్ పాయింట్ అనేది 2 నెంబర్స్ ముందు ప్లేస్ చేయాలి. మరి ఎంత అవుతుంది? 0.01. సో ఇక్కడ మనం పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసాం, ఫ్రాక్షన్ని డెసిమల్లో కన్వర్ట్ చేసాం. మరి ఈ డెసిమల్ని రేషియోలో కూడా కన్వర్ట్ చేయొచ్చు కదా. సో ఇక్కడ 1/100. సో దీన్ని రేషియోలో రాయాలి అంటే మనం ఎలా రాయొచ్చు? 1:100. సో ఇక్కడ రేషియోలో కూడా మనం రాసాం. సో ఒకటే నంబర్ని డిఫరెంట్ ఫామ్స్లో మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎవ్రీ పర్సంటేజ్ we can express it in fractional form, decimal form and in the ratio form of ratio. ఓకేనా? సో పర్సంటేజ్ అనేదాన్ని మనం ఫ్రాక్షనల్ ఫామ్లో డిస్ప్లే చేయొచ్చు, డెసిమల్ ఫామ్లో రిప్లై చేయొచ్చు అండ్ ఆల్సో రేషియో ఫామ్లో కూడా డిస్ప్లే చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ 1%ని మనం ఫ్రాక్షన్లో రాసాం, డెసిమల్లో రాసాం అండ్ ఆల్సో రేషియోలో కూడా రాసాం. మరి 20% చూడండి, 20%. సో పర్సెంట్ మీన్స్ అవుట్ ఆఫ్ 100. సో 20% అంటే 20/100.
సో 20/100 మీన్స్ దిస్ ఈజ్ ఎ ఫ్రాక్షన్. సో ఈ ఫ్రాక్షన్ని మనం ఇంకా సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి అంటే మనం ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి. సో క్యాన్సిల్ అవుట్ చేస్తే సో 25/100. సో ఎంత వస్తుంది, 1/5. సో 1/5 ఈజ్ ఆల్సో ఎ ఫ్రాక్షన్. దీన్ని రేషియోలో కన్వర్ట్ చేయాలి అంటే మనం ఎలా రాయొచ్చు, 1:5. 1:5 అనేది రేషియో ఫామ్. మరి డెసిమల్లో రాయాలి అంటే మనం ఏం చేయొచ్చు, డెసిమల్లో రాయాలి అంటే 1/5. సో 1ని 5తో డివైడ్ చేస్తున్నాం. సో 5 zeros are 0, 1.0, 5 2s are 10, 0. సో ఎంత వచ్చింది, 0.2. సో మనకి డెసిమల్ ఫామ్లో ఈ ఫ్రాక్షన్ అనేది 0.2 వచ్చింది. ఓకేనా. సో ఫ్రాక్షన్ ఫామ్, రేషియో ఫామ్ అండ్ ఆల్సో డెసిమల్ ఫామ్. సో ఒక పర్సంటేజ్ని మనం ఈ 3 వేస్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. లెట్ us see some of the examples now. సో ఎగ్జాంపుల్ 16 చూడండి. ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ పర్సంటేజెస్ as ఫ్రాక్షన్, డెసిమల్ అండ్ ఇన్ రేషియో. సో ఇచ్చిన పర్సంటేజెస్ని ఫ్రాక్షన్లో రిప్రజెంట్ చేయమంటున్నారు, డెసిమల్లో రిప్రజెంట్ చేయమంటున్నారు, రేషియోలో కూడా రిప్రజెంట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు, 45%. 45%. సో percent means per 100. That means 45 out of 100. సో 45/100. సో 45/100ని మనం క్యాన్సిల్ అవుట్ చేస్తే 5తో క్యాన్సిల్ చేద్దామా, 5 9s are 45, 5 20s are 100. సో 9/20. సో 9/20 అనేది ఏంటి, ఒక ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్ ఫామ్లో మనం రిప్రజెంట్ చేసేసాం. నెక్స్ట్ 9/20ని డెసిమల్ ఫామ్లో రాయాలి. సో 9 డివైడెడ్ బై 20. సో 20తో డివైడ్ చేస్తే 20 zeros are 0, 9.0 పెట్టుకుంటే 24s are 80. సో ఇంకా ఎంత ఉంటుంది, 10. సో ఇక్కడ మళ్ళీ 0 మనం ప్లేస్ చేస్తే 25s are 100. సో ఎంత వచ్చింది, 0.45. ఆన్సర్ ఎంత వచ్చింది, 0.45. సో డెసిమల్ ఫామ్లో మనం రాస్తే 0.45 అనేది వచ్చింది. మరి రేషియోలో రాయొచ్చు కదా. సో 9/20ని మనం 9:20 అని రాసాం. సో ఫ్రాక్షన్ ఫామ్లో రాసాము, డెసిమల్ ఫామ్లో రాసాము, రేషియోలో కూడా రాసాం. ఓకేనా. సో 45%ని మనం ఈ విధంగా ఫ్రాక్షన్లో, డెసిమల్లో, రేషియోలో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో సెకండ్ వన్ చూద్దాం, 62%. 62% means 62 out of 100. So percent, per 100, for every 100. So 62/100. సో క్యాన్సిల్ అవుట్ చేస్తే 2తో క్యాన్సిల్ చేయండి. 2 3s are 6, 2 1s are 2. సో 2 5s are 10, 0. సో 31/50. సో 31/50 అనేది ఒక ఫ్రాక్షన్. సో ఈ ఫ్రాక్షన్ని మనం డెసిమల్ ఫామ్లో రాద్దాం. సో 31 డివైడెడ్ బై 50. సో చేయండి. సో 50 zeros are 0, 31 వస్తుంది, 0.0. 56 ఎంత వస్తుంది, 300. సో 10 ఉంటుంది కదా, 10. సో ఇంకొక 0 వేసుకుంటే 100 అవుతుంది. సో 52s are 100. సో 0. సో ఎంత వచ్చింది, 0.62. సో డెసిమల్ ఫామ్లో మనకి ఎంత వచ్చింది, 0.62. సో ఫ్రాక్షన్ ఫామ్ అయిపోయింది, డెసిమల్ ఫామ్ అయిపోయింది. మరి ఇంకా మనకి రేషియో ఫామ్ కూడా ఉంది కదా. సో 31/50ని రేషియోలో రాస్తే 31:50. సో 31:50 ఈజ్ ది రేషియో ఫామ్. సో 62%ని మనం ఫ్రాక్షన్లో రాసాం, డెసిమల్లో రాసాం అండ్ ఆల్సో రేషియోలో కూడా రాసాం. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 17. ఫైండ్ 24% of 150 and also the remaining of that number. So 24% of 150. So 24% of 150. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, సో 24% అంటే ఏంటి, 24%. దట్ మీన్స్ 24/100 అవుట్ ఆఫ్ 100. సో 24 అవుట్ ఆఫ్ 100. సో ఇలా రాసుకోవచ్చు కదా. సో ఫర్ ఎవ్రీ 100. సో 24 అవుట్ ఆఫ్ 100 ఇంటూ 150. సో ఇలా చేస్తే మనం 24% ఆఫ్
150 క్యాల్కులేట్ చేయొచ్చు. సో ఆఫ్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ కదా. సో ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ సింబల్ వేసుకోవాలి. సో 24/100 ఇంటూ 150. సో 0 0 గెట్స్ క్యాన్సిల్. సో 5తో క్యాన్సిల్ చేస్తే 5 2s are 10, 5 3s are 15. సో 2తో క్యాన్సిల్ చేస్తే 2 12s are 24. 12 3s are ఎంత వచ్చింది మనకి, 36. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 36 వచ్చింది. సో ఇంకా మనల్ని ఏమడుగుతున్నారు, రిమైనింగ్ ఆఫ్ దట్ నెంబర్. సో ఆ నెంబర్లో రిమైనింగ్ ఎంత ఉంది. సో అంటే 150లో 24% 36 అయితే సో రిమైనింగ్ ఎంత ఉంది, 150 minus 36. సో 114. ఓకేనా, అండర్స్టూడ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్. Percentages can be used in various situations in our day-to-day life. సో డే-టు-డే లైఫ్లో పర్సంటేజెస్ అనేది మనకి చాలా చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రిలేటెడ్ టు ప్రాఫిట్ ఆర్ లాస్, డిస్కౌంట్ అండ్ ఇంట్రెస్ట్. సో ప్రాఫిట్ ఆర్ లాస్ కానీ, డిస్కౌంట్ కానీ, ఇంట్రెస్ట్ కానీ క్యాల్కులేట్ చేయాలి అంటే మనకి ఎక్కువ క్రూషియల్ రోల్ ప్లే చేసేది ఎవరు, పర్సంటేజెస్. సో పర్సంటేజెస్ అనేవి తెలుసుంటేనే మనం ప్రాఫిట్ ఆర్ లాస్ కానీ, డిస్కౌంట్ కానీ, ఇంట్రెస్ట్ కానీ ఈజీగా క్యాల్కులేట్ చేయగలం. సో ఎక్స్ప్రెసింగ్ దీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పర్సంటేజెస్ మేక్స్ కంపారిజన్స్ ఈజీ. సో మనం ఇందాక కంపేర్ చేసాం కదా సీమా కమల యొక్క మార్క్స్ పర్సంటేజ్ని. సో అక్కడ మనం కంపేర్ చేసేటప్పుడు పర్సంటేజ్తో చేస్తే మనకి కంపారిజన్ అనేది ఈజీ అయ్యింది. సో అదేవిధంగా ప్రాఫిట్ ఆర్ లాస్ కానీ, డిస్కౌంట్ కానీ, ఇంట్రెస్ట్ కానీ మనం కంపేర్ చేయాలి అంటే మనకి పర్సంటేజెస్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. లుక్ ఎట్ ది ఫాలోయింగ్ పిక్చర్ చిల్డ్రన్. సో ఇక్కడ మనకి ఏముంది, ఒక మంచి మోటార్ బైక్ ఉంది కదా. సో ద ప్రైస్ విచ్ యూ సెల్ ఈజ్ నోన్ యాజ్ సెల్లింగ్ ప్రైస్. సో మనం అమ్మే ప్రైస్ని సెల్లింగ్ ప్రైస్ అంటాం. సో ఏదైనా ఒక ఐటమ్ని మనం అమ్మాలి అంటే దాన్ని మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం. సో సెల్లింగ్ ప్రైస్ని మనం షార్ట్ ఫామ్లో S.P లేదా SP అని రాస్తాం. ఓకేనా. సో ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ SP. ఓకే. ద బయింగ్ ప్రైస్ ఆఫ్ ఎనీ ఐటమ్ ఈజ్ నోన్ యాజ్ కాస్ట్ ప్రైస్. సో ఏదైనా ఐటమ్ని మనం కొనాలి అంటే దాన్ని మనం కాస్ట్ ప్రైస్ అంటాం. సో కాస్ట్ ప్రైస్ అంటే మనం కొనే ప్రైస్, SP సెల్లింగ్ ప్రైస్ అంటే మనం అమ్మే ప్రైస్. ఓకేనా. కాస్ట్ ప్రైస్ మీన్స్ మనం కొనుక్కునే ప్రైస్ని కాస్ట్ ప్రైస్ అంటాం. సో కాస్ట్ ప్రైస్ కెన్ బి రిటర్న్ ఇన్ ద షార్ట్ యాజ్ CP. ఓకేనా. సో దాన్ని మనం CPతో రిప్రజెంట్ చేయొచ్చు. విల్ ఆల్వేస్ సెల్లింగ్ ప్రైస్ హయ్యర్ దెన్ కాస్ట్ ప్రైస్. సో ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుందా. సో మనం ఒకవేళ 2 రూపీస్కి ఒక చాక్లెట్ కొన్నాం. సో అగైన్ అదే చాక్లెట్ని మనం 5 రూపీస్కి సేల్ చేసాం. సో 2 రూపీస్ నుంచి 5 రూపీస్కి మనకి ప్రాఫిట్ అనేది వచ్చింది. దట్ మీన్స్ 3 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇదే విధంగా ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎక్కువే ఉంటుందా, చెప్పగలమా మనం? ఎందుకంటే మనం 2 రూపీస్కి కొన్నది 1 రూపీకైనా అమ్మచ్చు, 5 రూపీస్కైనా అమ్మచ్చు. దట్ మీన్స్ ఎక్కువకైనా అమ్మచ్చు, తక్కువకైనా అమ్మచ్చు. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎప్పుడు తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అనేది మనం చెప్పలేము. బికాస్ మనం అమ్మే దాన్ని బట్టి మనకి లాస్ అయినా రావచ్చు, ప్రాఫిట్ అయినా రావచ్చు. ఇఫ్ వి బ్రాట్ ఏ బైక్ ఫర్ 1 lakh ఆఫ్టర్ 2 years, if we sell it at a cost of 80,000, what we get here? సో ఇక్కడ ఒక మోటార్ బైక్ ఉంది. సో ఈ మోటార్ బైక్ అనేది 1 lakh రూపీస్కి మనం కొనుక్కున్నాం. బాట్ మీన్స్ మనం కొనుక్కున్నాం. దట్ మీన్స్ బైకి వర్క్ ఫామ్ బాట్ కదా. సో ఇఫ్ వి బాట్ ఏ బైక్, సో ఆల్రెడీ కొనేసాం. సో ఇఫ్ వి బాట్ ఏ బైక్ ఫర్ 1 lakh రూపీస్, సో 1 lakh రూపీస్కి ఒక బైక్ని పర్చేస్ చేసాం. ఆఫ్టర్ 2 years, సో 2 years తర్వాత ఇఫ్ వి సెల్ ఇట్ అట్ ఏ కాస్ట్ ఆఫ్ 80,000 రూపీస్. సో 1 lakh కొన్న బైక్ని ఎంతకు అమ్మేసాం, 80,000 రూపీస్కి అమ్మేసాం. అంటే చాలా తక్కువకి అమ్మాం. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా? వాట్ వి గెట్ హియర్, కెన్ యూ సే? సో ఖచ్చితంగా లాసే వచ్చింది. బికాస్
ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది, సో ఇది కాస్ట్ ప్రైస్ కదా, మనం కొన్న ప్రైస్ని కాస్ట్ ప్రైస్ అంటాం. సో ఇది మన అమ్మిన ప్రైస్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఇస్ లెస్ దాన్ సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటే అప్పుడు మనకి లాస్ వస్తుంది. ఓకేనా? బై అబ్జర్వింగ్ ది అబవ్ ఎగ్జాంపుల్స్ వీ కమ్ టు ఏ కంక్లూషన్ దాట్, సో ఇక్కడ కొన్ని కంక్లూషన్స్ అనేవి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ హయ్యర్ దాన్ కాస్ట్ ప్రైస్, సో సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే దెన్ వీ గెట్ ప్రాఫిట్. సో సెల్లింగ్ ప్రైస్ అనేది మనం కొన్న ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? ఇన్ తెలుగు వీ కాల్ ఇట్ యాస్ లాభం. అండ్ కాస్ట్ ప్రైస్ అనేది, కాస్ట్ ప్రైస్ అంటే మనం కొన్న ప్రైస్ మన అమ్మే ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే, సో ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ హయ్యర్ దాన్ సెల్లింగ్ ప్రైస్ దెన్ వీ గెట్ లాస్. అప్పుడు మనకి ఏమొస్తుంది? లాస్ వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఒకవేళ మనం కొన్న ప్రైస్ మన అమ్మిన ప్రైస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి అంటే అప్పుడు మనకి లాసు రాదు, ప్రాఫిట్ రాదు. సో వీ గెట్ నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. ఓకేనా? అండర్స్టూడ్ చిల్డ్రన్? సో హియర్ వీఆర్ హ్యావింగ్ సమ్ ఆఫ్ ది ఫార్ములాస్. సో ఈ ఫార్ములాస్ అనేవి మీరు బాగా మెమరైజ్ చేసుకోవాలి. సో ప్రాఫిట్ యొక్క ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది? సెల్లింగ్ ప్రైస్లోంచి కాస్ట్ ప్రైస్ అనేది సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది కదా. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. మరి లాస్ ఎప్పుడు వస్తుంది? కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంటే అప్పుడు మనకి లాస్ అనేది వస్తుంది. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో ఇది మీరు బై హార్ట్ చేయడానికి ట్రై చేయండి. సో జనరల్గా ఆలోచించండి, మనకి ప్రాఫిట్ అనేది ఎప్పుడు వస్తుంది? మనం కొన్న దానికన్నా ఎక్కువగా అమ్మితే ప్రాఫిట్ వస్తుంది. సో సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఓకేనా? నెక్స్ట్ లాస్ ఎప్పుడు వస్తుంది? మనం కొన్న దానికన్నా తక్కువగా అమ్మేస్తే అప్పుడు లాస్ వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ లాస్. ఓకేనా? సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనం సెల్లింగ్ ప్రైస్ రాయొచ్చు, కాస్ట్ ప్రైస్ యొక్క ఫార్ములా కూడా రాయొచ్చు. సో ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రైస్ మనం కనుక్కోవాలి అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది ఏం చేస్తుంది? సబ్ట్రాక్ట్ చేస్తుంది కదా. సో ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? ఎడిషన్ అయిపోతుంది కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. సో ఈ మైనస్ ప్లస్ సిపి కాస్త ఇటువైపు వస్తే ప్లస్ సిపి అవుతుంది. సో ప్రాఫిట్ ప్లస్ సిపి. ఓకేనా? సో ఈ ఫార్ములాని మనం ఈ ఫార్ములా నుంచే డిరైవ్ చేసేయచ్చు. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ యొక్క ఫార్ములా కావాలి అంటే ఈజ్ ఈక్వల్ టు లాస్. సో ఈ మైనస్ ఎస్పి కాస్త అటువైపు వెళ్తే ప్లస్ ఎస్పి అవుతుంది కదా. సో సిపి ఈజ్ ఈక్వల్ టు లాస్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్. సో ఈ టూ ఫార్ములాస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. వీ కెన్ డిరైవ్ ఫ్రమ్ దీస్ టూ ఫార్ములాస్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? సో దీస్ ఆర్ ది ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ అనేవి జాగ్రత్తగా మెమరైజ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ యొక్క ఫార్ములాస్ చూడండి. సో ద ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ పర్సంటేజ్. ఇట్ ఈస్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సిపి. సో ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా అవ్వండొచ్చు, లాస్ పర్సంటేజ్ అయినా అయ్యి ఉండొచ్చు. సో ఈ రెండు కూడా ఎప్పుడు మనం కాస్ట్ ప్రైస్ మీదే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? సో మనం అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 వీ క్యాలిక్యులేట్ పర్సంటేజ్ అని నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ మనం ప్రతి ఒక్క కాస్ట్ ప్రైస్ మీద పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది మనం ప్రాఫిట్ పైన క్యాలిక్యులేట్ చేయాలి. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇది ప్రాఫిట్ పర్సంటేజ్ యొక్క ఫార్ములా. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మరి లాస్ పర్సంటేజ్ యొక్క ఫార్ములా ఏంటంటే లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఈ 4 ఫార్ములాస్ కూడా మీరు చక్కగా ఎక్కడైనా కాపీ చేసుకోండి, నీట్గా కాపీ చేసుకొని మెమరైజ్ చేసుకోండి. సో ఈ 4 ఫార్ములాస్ తోటే మనకి ఎక్సర్సైజ్ అనేది బేస్ అయి ఉంది. నెక్స్ట్ లుక్ ఎట్ ఎగ్జాంపుల్ 18 చిల్డ్రన్. సో దీన్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ ఇచ్చారు. సీ హియర్, రఘు బాట్ పెన్స్ ఫర్ 400 రూపీస్ and he sold them for 480 rupees. What is his profit or loss percent? సో 400 రూపీస్కి రఘు అనే అతను పెన్స్ని కొన్నాడంట.
సో 400 రూపీస్కి కొని 480 రూపీస్కి అమ్మాడు. సో కొన్నాడు అంటే దిస్ ఈజ్ కాస్ట్ ప్రైస్, అమ్మాడు అంటే దిస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్, అంతే కదా. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా తక్కువ ఉంది. సో 400కి అమ్మి 480 రూపీస్కి అమ్మాడు అంటే తనకి ఖచ్చితంగా ఏమొచ్చింది, అక్కడ ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు, మనకి ప్రాఫిట్ యొక్క పర్సెంట్ అడుగుతున్నారు. సో పర్సంటేజ్ క్యాల్కులేట్ చేయాలి. సో ఇక్కడ మనకి 3 వేస్లో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ జ్యోతి అనే అమ్మాయి ఎలా సాల్వ్ చేసింది అనేది ఇచ్చారు ఇక్కడ చూడండి. జ్యోతి సాల్వ్ ఇట్ ఇన్ దిస్ వే. సో జ్యోతి ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది. సో ఇక్కడ హియర్ సిపి ఈజ్ ఈక్వల్ టు 400, ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 480. సో కాస్ట్ ప్రైస్ అనేది 400 అండ్ సెల్లింగ్ ప్రైస్ అనేది 480 రూపీస్. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది. సో ఎస్పీ ఈజ్ గ్రేటర్ దాన్ సిపి. సో రఘు గెట్స్ ప్రాఫిట్, రఘుకి ఖచ్చితంగా ప్రాఫిటే వస్తుంది. సో ఇక్కడ వరకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇక్కడ 400కి కొని 480కి అమ్మాడు అంటే సో 480లోంచి 400 తీస్తే తనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది తెలుస్తుంది కదా. సో ప్రాఫిట్ అనేది ఎస్పీ మైనస్ సిపి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ సిపి, దట్ ఈస్ 480 మైనస్ 400. సో 480 మైనస్ 400 ఈజ్ 80 రూపీస్. సో తనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, 80 రూపీస్ వచ్చింది. మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ యొక్క ఫార్ములా తెలుసు, ఏంటది, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ ప్రాఫిట్ అనేది 80, కాస్ట్ ప్రైస్ అనేది 400 ఇంటూ 100. సో 80/400 ఇంటూ 100 చేస్తే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది వస్తుంది. సో 0 గెట్స్ క్యాన్సిల్. సో 4తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 420 సార్ 80. సో ఎంత వచ్చింది, 20% వచ్చింది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ 20%. సో దిస్ ఈస్ ది ఫస్ట్ మెథడ్. సో జ్యోతి అనే పర్సన్ ఈ మెథడ్లో సాల్వ్ చేశారు. సో నెక్స్ట్ ఎలా సాల్వ్ చేయాలి అనేది సెకండ్ మెథడ్ అనేది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ మెథడ్ చూడండి. సో సెకండ్ మెథడ్లో అన్వర్ సాల్వ్ చేస్తున్నాడు. సో అన్వర్ ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది చూడండి. సో ఇక్కడ 400 అనేది మనకి కాస్ట్ ప్రైస్ అండ్ 480 అనేది సెల్లింగ్ ప్రైస్. సో రఘు బాట్ పెన్స్ ఫర్ 400 రూపీస్. సో 400 రూపీస్కి కొన్నాడు కాబట్టి అది కాస్ట్ ప్రైస్ అండ్ 480 రూపీస్కి సోల్డ్ చేశాడు. హీ సోల్డ్ దెమ్ ఫర్ 480 రూపీస్. సో 480 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్. సో 400 నుంచి 480 రూపీస్కి అమ్మాడు అంటే అక్కడ ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్ అనేది వస్తుంది. సో మనం ప్రాఫిట్ అనేది క్యాల్కులేట్ చేయొచ్చు. సో అన్వర్ ఏం చేశాడు, ఫస్ట్ ప్రాఫిట్ యొక్క ఫార్ములా అనేది వేసి ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది కనుక్కున్నాడు. సో ప్రాఫిట్ ఎంత వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఇస్ 480 మైనస్ కాస్ట్ ప్రైస్ ఇస్ 400. సో 480 మైనస్ 400 చేస్తే ఎంత వస్తుంది, 80 రూపీస్ అనేది తనకి ప్రాఫిట్ వచ్చింది. రఘుకి 80 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు అన్వర్ ఏం చేశాడు, రేషియో ఆఫ్ ప్రాఫిట్ అండ్ కాస్ట్. సో ప్రాఫిట్ యొక్క కాస్ట్ యొక్క రేషియో అనేది కనుక్కున్నాడు. సో రేషియో అయినా అనొచ్చు ఆర్ ఫ్రాక్షన్ అనైనా అనొచ్చు. సో ఫ్రాక్షన్ ఫామ్లో రాస్తే 80 బై కాస్ట్ ప్రైస్ ఎంత 400. సో 80/400 అనే ఒక ఫ్రాక్షన్ని ఫస్ట్ క్రియేట్ చేశాడు. సో దీనికి పర్సంటేజ్ అనేది కనుక్కోవాలి అంటే ఇంటూ 100 చేయొచ్చు కదా. సో ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అవుతుంది అప్పుడు, 80/400 ఇంటూ 100. సో 0 గెట్స్ క్యాన్సిల్, 420 80. సో 20% అనేది ప్రాఫిట్ వచ్చింది. సో అన్వర్ ఈ మెథడ్లో సాల్వ్ చేసి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది కనుక్కున్నాడు. నెక్స్ట్ థర్డ్ మెథడ్ చూడండి. నెక్స్ట్ మెథడ్ నెంబర్ 3. సో ఇక్కడ సురేష్ అనే పర్సన్ సాల్వ్ చేస్తున్నాడు. సో సురేష్ సాల్వ్ ఇట్ యూజింగ్ ప్రపోర్షన్. సో ప్రపోర్షన్ యూజ్ చేసి ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ సురేష్ కనుక్కోవడం జరిగింది. సో రేషియో అండ్ ప్రపోర్షన్లో మనం ప్రపోర్షన్ అంటే ఏంటో చూసాం. సో ఇక్కడ తను ఏ విధంగా కనుక్కున్నాడు అనేది అబ్జర్వ్ చేయండి. వెన్ కాస్ట్ ప్రైస్ ఇస్ 400. సో కాస్ట్ ప్రైస్ 400 ఉంటే అంటే తను కొన్న ప్రైస్ 400 ఉంటే తనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, 80 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో కాస్ట్ ప్రైస్ 400 ఉంటే తనకి ప్రాఫిట్ అనేది 80 రూపీస్ రావడం జరిగింది. మరి కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ ఉంటే అంటే కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ ఉంటే అప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుంది తెలుసా, తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాడు. సో ఇక్కడ 4 ఉన్నాయి కదా. సో ఈ 4 క్వాంటిటీస్ని మనం ప్రపోర్షన్లో రాద్దాం.
సో ప్రపోర్షన్లో మనం ఎలా రాయాలి అనేది రేషియో అండ్ ప్రపోర్షన్ స్టార్టింగ్లో నేర్చుకున్నాం. సో 400 రూపీస్ ఉంటే 80 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 400 రూపీస్ ఉంటే 80 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మరి 100 రూపీస్ ఉంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది? సో ఇక్కడ మనం ప్రపోర్షన్లో ఎలా రాయాలి? x:80 ఈజ్ ఈక్వల్ టు 100:400. సో ఈ విధంగా మనం ప్రపోర్షనేట్లో రాసుకోవచ్చు కదా. సో లేదంటే మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో 400 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 80. సో చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఏదైనా ఒకటే. సో ఇక్కడ చూసారా, ఈ స్టెప్కి మనం వెళ్ళిపోయాం. ఎక్స్ ఇంటూ 400 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 80. సో ఈ ప్రపోర్షనేట్గా ఉన్నదాన్ని ఏం చేశాడు? x:80ని x/80 ఈజ్ ఈక్వల్ టు 100/400 అని రాశారు. సో ఇప్పుడు మాది క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు. సో 400 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ 100. సో x ఇంటూ 400 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 80. సో మనకి x యొక్క వాల్యూ కావాలి కాబట్టి రిమైనింగ్ 400ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. సో x ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 80 బై 400. సో 0 గెట్స్ క్యాన్సిల్. సో 4తో క్యాన్సిల్ చేస్తే 420s 80. సో ఎంత వచ్చింది? 20%. సో ప్రాఫిట్ పర్సెంట్ ఎంత వచ్చింది? 20%. సో 20% అంటే ఇక్కడ ఎంత? 20/100. సో 100కి 20 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇస్ 20%. సో ఇక్కడ ఏం చేశాడంటే 400 రూపీస్కి 80 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అంటే మరి 100 రూపీస్కి ఎంత వస్తుంది? సో అవుట్ ఆఫ్ 100 ఫర్ ఎవ్రీ 100 ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది కనుక్కోవాలి. కాబట్టి పర్సంటేజ్ అంటేనే ఫర్ ఎవ్రీ 100 కాబట్టి 100 రూపీస్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది అనుకొని ప్రొపోర్షనేట్ యూస్ చేసి ఇక్కడ సురేష్ సాల్వ్ చేశాడు. ఓకేనా? సో దిస్ ఇస్ ది థర్డ్ మెథడ్. సో మీరు ఏ మెథడ్లో అయినా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ లుక్ ఎట్ ఎగ్జాంపుల్ 19 children. Ramana bought a cycle for 1200 rupees and sold it to his friend Rahman for 900 rupees. Then what is Ramana's profit or loss percentage? సో ఇక్కడ రమణ అనే పర్సన్ 1200 రూపీస్కి సైకిల్ని కొన్నాడు అండ్ మళ్ళీ రెహమాన్కి ఎంతకు అమ్మేశాడు? 900 రూపీస్కి అమ్మేశాడు. సో 1200 కన్నా తక్కువకే అమ్మేశాడు. దట్ మీన్స్ అక్కడ ఏమొస్తుంది? మనకి లాస్ అనేది వస్తుంది కదా. సో లెట్ us take this 1200 as కాస్ట్ ప్రైస్. సో కొన్నాడు కాబట్టి ఇది కాస్ట్ ప్రైస్ అండ్ ఇది సెల్లింగ్ ప్రైస్. సో 1200 రూపీస్ ఉన్న సైకిల్ని 900 రూపీస్కే సేల్ అనేది చేశాడు. సో ఇక్కడ మనకి లాస్ అనేది వస్తుంది. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దాన్ ది సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ మనకి లాస్ వస్తుంది. సో మనం ఏం కనుక్కోవాలి? లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? రమణాస్ కాస్ట్ ప్రైస్ ఎంత? 1200 రూపీస్. సో ఇది సిపి. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ 900. సో దిస్ ఇస్ ఎస్పి. సెల్లింగ్ ప్రైస్ ఇస్ 900. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంది. సో సెల్లింగ్ ప్రైస్ ఇస్ లెస్ దాన్ సిపి. సో సిపి ఎక్కువ ఉంది ఎస్పి కన్నా. సో సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంది. సో రమణకి ఏమొస్తుంది? కంపల్సరీ అక్కడ లాస్ అనేది వస్తుంది. సో లాస్ యొక్క ఫార్ములా ఏంటి? సిపి మైనస్ ఎస్పి. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి. సో లాస్ ఫార్ములా ఏంటి? సిపి మైనస్ ఎస్పి. సో సిపి అనేది 1200. సో కాస్ట్ ప్రైస్ ఇస్ 1200 మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ 900. సో 1200 మైనస్ 900 we get 300 రూపీస్. సో లాస్ ఎంత వచ్చింది? 300 రూపీస్ లాస్ వచ్చింది. అంటే 1200కి కొని 900కి అమ్మేస్తున్నాడు అంటే 300 రూపీస్ తక్కువకి అమ్మేస్తున్నాడు కదా. సో 300 రూపీస్ లాస్ అనమాట. సో లాస్ యొక్క పర్సంటేజ్ కనుక్కోవాలి మనం. సో లాస్ పర్సంటేజ్ యొక్క ఫార్ములా ఏంటి? లాస్ బై కాస్ట్ ప్రైస్. సో లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇదే కదా. సో అక్కడ లాస్ ఎంత వచ్చింది మనకి? 300 రూపీస్ లాస్ వచ్చింది. సో 300 బై కాస్ట్ ప్రైస్ ఇస్ 1200 ఇంటూ 100. సో ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేస్తే మనకి లాస్ యొక్క పర్సంటేజ్ అనేది వస్తుంది. సో 300లో 00 గెట్స్ క్యాన్సిల్. సో 3 4s 12. సో 4తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 4 25s 100. సో 25% అనేది
లాస్ యొక్క పర్సంటేజ్. సో లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 25%. సో తను 25% లాస్కి తన సైకిల్ని సేల్ చేశాడు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎగ్జాంపుల్ నెంబర్ 20. ఇఫ్ John buys a car for 1,50,000 rupees and gains 10% on selling it, then find his selling price. సో ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. సో జాన్ అనే పర్సన్ ఒక కార్ని పర్చేస్ చేశాడంట. సో ఎంతకి పర్చేస్ చేశాడు? 1,50,000 రూపీస్కి పర్చేస్ చేశాడు. సో ఇదేమవుతుంది? కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో 10% గెయిన్కి అమ్మాడంట. సో అంటే ఇదేంటి? ప్రాఫిట్ పర్సంటేజ్. సో గెయిన్ పర్సెంట్ అంటే అక్కడ గెయిన్ అంటే లాభమే కదా. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది 10% అని ఇచ్చారు. సో ఇక్కడ ఏమడుగుతున్నారు? మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. సో ఇచ్చినవన్నీ కూడా ఒకసారి రాసేద్దాం. సో గివెన్ అని చెప్పి కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 1,50,000 రూపీస్ అండ్ గెయిన్ పర్సెంట్ ఏమో 10%. సో ప్రాఫిట్ పర్సెంట్ 10% కాబట్టి 10%. సో ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ మనకి ఎప్పుడు కూడా ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరే మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 10% ఆఫ్ 1,50,000 అని రాయొచ్చు కదా. సో ఈ 1,50,000లోని 10% తనకి ప్రాఫిట్ వచ్చింది. సో 10% ఆఫ్ 1,50,000. సో 10% మీన్స్ per 100. So for every 100. So 10 by 100. So 10 by 100 అని రాయొచ్చు కదా. సో 10 by 100 into 1,50,000. సో ఇక్కడ 0 0 0 0 gets cancelled. సో 10 into 1,500 we get 15,000 rupees. సో తనకి 15,000 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. సో ఇది ఎంత? ప్రాఫిట్. సో దిస్ ఈజ్ ప్రాఫిట్. సో ఈ ప్రాఫిట్ని జస్ట్ వెయిట్ చిల్డ్రన్. సో ఈ ప్రాఫిట్ని మనం ఏం చేయాలి? ఈ ప్రాఫిట్ని మనం కలపాలి కదా. సో ఈ ప్రాఫిట్ని మనం కాస్ట్ ప్రైస్కి యాడ్ చేయాలి. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ రెండు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది, అంతే కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. సో కాస్ట్ ప్రైస్ ఏమో 1,50,000 ప్లస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 15,000. సో రెండు యాడ్ చేస్తే 1,65,000 రూపీస్కి తన కార్ని సేల్ చేశాడు. ఓకేనా. సో దిస్ ఈజ్ ది సెల్లింగ్ ప్రైస్. ఓకే, అండర్స్టూడ్ చిల్డ్రన్. సో ఇక్కడ దిస్ కెన్ బి సాల్వ్ యూజింగ్ ప్రపోర్షన్ ఆల్సో. సో ప్రపోర్షన్ మెథడ్లో కూడా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ గెయిన్ పర్సంటేజ్ 10%. సో గెయిన్ పర్సంటేజ్ 10% అంటే గెయిన్ మీన్స్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ 10% అంటే 10% మీన్స్ ఫర్ ఎవ్రీ 100, అంతే కదా. సో ప్రతి ఒక్క 100కి కూడా తనకి 10 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. సో ప్రతి ఒక్క 100కి 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అంటే 100 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ అయితే తనకి 10 రూపీస్ అనేది ప్రాఫిట్. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అప్పుడు? 110 రూపీస్ అవుతుంది. సో 100 రూపీస్కి కొంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 110 రూపీస్ అయింది. మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత? 1,50,000 రూపీస్. సో 1,50,000 రూపీస్ ఉంటే మరి సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి తెలియదు కాబట్టి ఎక్స్ అనే వేరియబుల్తో ఇండికేట్ చేసుకుందాం. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఈ రెండు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ కాస్ట్ ప్రైస్ అండ్ దిస్ ఇస్ సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ పెరిగితే సెల్లింగ్ ప్రైస్ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ మనం 200 రూపీస్ అనుకుందాం. సో 200 రూపీస్ అంటే మనకి ప్రతి ఒక్క 100కి 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అంటే 200 రూపీస్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 20 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది కదా. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అయిపోతుంది? 220 రూపీస్ అయిపోతుంది. మరి 300 కాస్ట్ ప్రైస్ ఉంటే అప్పుడు ఎంత ప్రాఫిట్ అనేది? 30 రూపీస్ కదా. సో 30 రూపీస్ అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది 330 రూపీస్ అయిపోతుంది. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సెల్లింగ్ ప్రైస్ అనేది కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. సో రెండు కూడా ఎలా ఉన్నాయి? డైరెక్ట్ ప్రపోర్షనేట్గా ఉన్నాయి. సో డైరెక్ట్ ప్రపోర్షన్ గురించి మనం ఆల్రెడీ చక్కగా డిస్కస్ చేసేసాం. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా వేసుకోవచ్చు? 110/100 ఈజ్ ఈక్వల్ టు x బై 1,50,000 అని వేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు
1,50,000. సో 1,50,000 ఇంటూ 110 బై 100. సో సాల్వ్ చేస్తే మనకి 1,65,000 అనేది వస్తుంది. ఓకేనా? సో ప్రపోర్షనేట్ మెథడ్లో కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో సెల్లింగ్ ప్రైస్ మనం కనుక్కున్నాం కదా. సో ఈ విధంగా మీరు ఏ మెథడ్లో అయినా సాల్వ్ చేయొచ్చు. కాకపోతే అక్కడ మీకు ఏ మెథడ్ అనేది సింపుల్గా ఉంది, క్యాల్కులేషన్ ఈజీగా ఉంది, అండ్ ఆల్సో మీకు ఏ మెథడ్ బాగా అర్థమవుతుందో ఆ మెథడ్లో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 21. Kiran sold a refrigerator for 16,800 rupees at a gain of 12%. What is its cost price? సో కిరణ్ అనే పర్సన్ ఒక రెఫ్రిజరేటర్ని 16,800 రూపీస్కి సేల్ చేశాడంట. దట్ మీన్స్ దిస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ అట్ ఎ గెయిన్ ఆఫ్ 12%. అంటే ఇదేంటి? ప్రాఫిట్ యొక్క పర్సంటేజ్. సో ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు, మనల్ని ఏం కనుక్కోమంటున్నారు? కాస్ట్ ప్రైస్ని కనుక్కోమంటున్నారు. సో సిపిని మనం కనుక్కోవాలి. సో ఈ ప్రాబ్లమ్ని రూపా ఈ విధంగా చేసిందంట. సో రూపా డిడ్ ద ప్రాబ్లమ్ యూజింగ్ యూనిటరీ మెథడ్. సో యూనిటరీ మెథడ్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది. సో అది ఎలాగా అనేది చూడండి. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు మనకి? 16,800 రూపీస్. గెయిన్ పర్సంటేజ్ ఏమో 12%. సో ఇక్కడ 12% మీన్స్ ఫర్ ఎవ్రీ 100, ప్రతి ఒక్క 100కి కూడా 12 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది అని అర్థం. సో ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ని 100 అనుకుందాం. సో లెట్ us టేక్ కాస్ట్ ప్రైస్ యాజ్ 100 రూపీస్. ఎందుకంటే యూనిటరీ మెథడ్ అంటేనే మనం 1 అనుకొని చేయాలి కదా. సో కాస్ట్ ప్రైస్ అనేది 100 రూపీస్ అని అనుకుందాం. అప్పుడు ప్రాఫిట్ ఎంత? ఫర్ ఎవ్రీ 100 12 రూపీస్ ప్రాఫిట్ అని ఇప్పుడే కదా అనుకున్నాం. సో 100 రూపీస్కి 12 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 100 + 12 ఇట్ ఈస్ 112 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అనేది అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ 112. సో when selling price is 112, cost price is 100. సెల్లింగ్ ప్రైస్ 112 ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? 100. మరి సెల్లింగ్ ప్రైస్ 1 రూపీ ఉంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 100/112 కదా, అంతేనా? సో 1 రూపీ ఉంటే 100/112. సో అదే ఇక్కడ రాశారు. when selling price is 1 rupee, cost price is equal to 100/112. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి ఎంత ఇచ్చారు? 16,800 అని ఇచ్చారు. సో ఈ 16,800 రూపీస్తో మనం దీన్ని మల్టిప్లై చేయాలి. సో 100/112 ఇంటూ 16,800. సో కాస్ట్ ప్రైస్ అనేది ఎలా వస్తుంది? సో ఇలా చేస్తే వస్తుంది. సో 100/112 ఇంటూ 16,800. సో సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 15,000 రూపీస్ వచ్చింది. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ రిఫ్రిజిరేటర్ ఈజ్ 15,000 రూపీస్. సో రూపీస్ 15,000. సో తనకి ఎంత వచ్చింది? సో ఎంతకి తను రెఫ్రిజిరేటర్ కొన్నాడు? కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 15,000 రూపీస్. ఓకేనా? సో యూనిటరీ మెథడ్లో ఈ విధంగా సాల్వ్ చేయాలి. అండర్స్టూడ్ చిల్డ్రన్? నెక్స్ట్ స్నేహ ఇదే ప్రాబ్లమ్ని ప్రపోర్షన్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేసింది. అది ఎలా అనేది చూద్దాం. సో గెయిన్ పర్సంటేజ్ ఎంత మనకి? 12%. సో ఇట్ ఈస్ ప్రాఫిట్ పర్సంటేజ్. అంటే ప్రతి ఒక్క 100కి కూడా 12 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు? రూపీస్ 16,800. సో ఇక్కడ ఇఫ్ సిపి ఈజ్ 100, ప్రాఫిట్ ఈజ్ 12, సో ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 112. సో ఇక్కడ 112 చేంజ్ ఇట్ చిల్డ్రన్. సో సిపి 100 అయితే, కాస్ట్ ప్రైస్ 100 అయితే ప్రాఫిట్ అనేది ఎంత? 12 రూపీస్. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? 112 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది 16,800 అని క్వశ్చన్లో మెన్షన్ చేశారు. మరి కాస్ట్ ప్రైస్ ఎంత తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. సో అప్పుడు మనం ఎలా రాయొచ్చు? x/16,800 ఈజ్ ఈక్వల్ టు 100/112 అని రాయొచ్చు కదా. సో ఇక్కడ 100 అనేది కాస్ట్ ప్రైస్, 112 అనేది సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ ఎక్స్ అనేది కాస్ట్ ప్రైస్, ఇక్కడ 16,800 అనేది సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్. సో రెండు కూడా ఈక్వేట్ చేసాం. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 16,800. ఓకేనా? 100 ఇంటూ 16,800 బై 12 అనేది డినామినేటర్ అవుతుంది కదా. సో 112. సో క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి 15,000 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ కూడా మనం కాస్ట్ ప్రైస్ అనేది కనుక్కున్నాం. సో ఏ మెథడ్లో సాల్వ్ చేసినా సరే మనకి ఆన్సర్ అనేది వస్తుంది.
సో దిస్ ఇస్ ప్రపోర్షనేట్ మెథడ్. డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి మనం సాల్వ్ చేసాం. నెక్స్ట్ లెట్స్ థింక్. సో ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు, ఆ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో లుక్ ఎట్ ది ఫస్ట్ వన్. ఏ మ్యాన్ బైస్ చాక్లెట్స్ 10 for 10 rupees. సో 10 చాక్లెట్స్ని 10 రూపీస్కి కొన్నాడంట. అండ్ సెల్స్ దమ్ అట్ 10 for 12 rupees. సో అదే 10 చాక్లెట్స్ని 12 రూపీస్కి అమ్మాడు. డస్ దిస్ రిజల్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్? మరి ఇప్పుడు రిజల్ట్ అనేది ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? ఏది వస్తే దాని యొక్క పర్సంటేజ్ అనేది కనుక్కోమని అడుగుతున్నారు. సో 10 చాక్లెట్స్ని 10 రూపీస్కి అమ్మాడు, 10 రూపీస్కి కొని, సో 10 చాక్లెట్స్ని 10 రూపీస్కి కొని అదే 10 చాక్లెట్స్ని 12 రూపీస్కి అమ్ముతున్నాడు అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది వస్తుంది, అంతే కదా. సో తనకి ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది వస్తుంది. సో రిజల్ట్ విల్ బి ప్రాఫిట్. సో ఆ ప్రాఫిట్ యొక్క పర్సంటేజ్ ఎంత అనేది కనుక్కోవాలి. సో 10 చాక్లెట్స్ 10 రూపీస్కి కొని, సో దిస్ ఇస్ కాస్ట్ ప్రైస్. సో 10 చాక్లెట్స్ని 10 రూపీస్కి కొన్నాడు, సో ఇట్ ఈస్ కాస్ట్ ప్రైస్. 10 చాక్లెట్స్ని 12 రూపీస్కి అమ్మాడు, సో దిస్ ఇస్ సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ 10 రూపీస్ నుంచి 12 రూపీస్కి అమ్ముతున్నాడు. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది ప్రాఫిట్ వస్తుంది కదా. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది? 2 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో 2 రూపీస్ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ యొక్క పర్సంటేజ్ ఫార్ములా మనకు తెలుసు. ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ప్రాఫిట్ అనేది 2 రూపీస్ బై 10 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో 0 గెట్స్ క్యాన్సిల్, 2 into 10 20. సో 20% అనేది తనకి ప్రాఫిట్ రావడం జరిగింది. అండర్స్టూడ్ చిల్డ్రన్? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ షాప్ కీపర్ బ్రాట్ sofa sets and increases their prices by 50% and sell it 50% less, is it a loss or gain? సో ఒక షాప్ కీపర్ సోఫా సెట్స్ని తీసుకొచ్చి వాటి ప్రైజెస్ని 50% ఇంక్రీజ్ చేశాడంట. సో 50% ఇంక్రీజ్ చేసేసిన తర్వాత 50% మళ్ళీ తగ్గించి అప్పుడు ఆ సోఫా సెట్స్ని సేల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు తనకి లాస్ వస్తుందా, గెయిన్ వస్తుందా? సో షాప్ కీపర్ సోఫా సెట్స్ని 100 రూపీస్కి తీసుకొచ్చాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా. సో 100%. సో కాస్ట్ ఆఫ్ సోఫా సెట్ అనేది మనకు తెలియదు కాబట్టి 100 అనుకుందాం. సో 100కి తీసుకొచ్చి ప్రైస్ని ఎంత ఇంక్రీజ్ చేశాడు? 50% ఇంక్రీజ్ చేశాడు. సో 50% ఇంక్రీజ్ చేశాడు అంటే కాస్ట్ ప్రైస్ మనం 100% అనుకుంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది 150% అయిపోతుంది కదా. సో 100%కి తీసుకొచ్చిన సోఫా సెట్ని 150% రూపీస్కి సెల్లింగ్ ప్రైస్తో అమ్మాడు. సో తర్వాత తను ఏం చేశాడు? ఆ సెల్లింగ్ ప్రైస్ అనేది 50% లెస్ చేశాడు, 50% తగ్గించాడు. సో 50% తగ్గించాడు అంటే 150%లో 50% రెడ్యూస్ చేశాడంటే 150లో హాఫ్ ఎంత? 75%, అంతే కదా. సో 75%. సో 100 రూపీస్కి కొని 75 రూపీస్కి అమ్ముతున్నాడు. సో 100 నుంచి 75కి అమ్ముతున్నాడు అంటే అక్కడ ఏమైంది? రెడ్యూస్ అయిపోయింది కదా ప్రైస్. సో మొత్తంగా ఏమొస్తుంది? లాస్ వచ్చింది. సో తనకి ఏమొచ్చింది? లాస్ వచ్చింది. సో ఇట్ హ్యాస్ అక్కర్డ్ లాస్ టు ది షాప్ కీపర్. అండర్స్టూడ్ చిల్డ్రన్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 22. The cost of an article goes down every year by 10% of its previous value. Find its original cost. If it cost after 2 years is 32,400 rupees. So ఒక ఆర్టికల్ అంట ఎవ్రీ ఇయర్. సో ద కాస్ట్ ఆఫ్ అన్ ఆర్టికల్ గోస్ డౌన్. సో ఆ ఆర్టికల్ ప్రైస్ అంట ఎవ్రీ ఇయర్ 10% తగ్గిపోతూ ఉందంట. సో ప్రీవియస్ వాల్యూతో పోలిస్తే 10% రేట్ అనేది తగ్గుతుంది. ఫైండ్ ఇట్స్ ఒరిజినల్ కాస్ట్. మరి దాని యొక్క ఒరిజినల్ కాస్ట్ ఎంత? If it cost after 2 years is 32,400. సో 2 years తర్వాత దాని యొక్క కాస్ట్ 32,400 అయితే దాని యొక్క ఒరిజినల్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. Let the cost at the beginning of the first year be 100 rupees. సో మనం దీన్ని సాల్వ్ చేసేటప్పుడు మనకి తెలియదు కాబట్టి, సో ఫస్ట్ ఇయర్లో తన కాస్ట్ ఎంతో తెలియదు కాబట్టి, ఆ ఐటమ్ యొక్క కాస్ట్ ఎంతో తెలియదు కాబట్టి let us take it as 100 rupees. At the beginning of second year, that is at the end of first year,
it will be decreased by 10%. సో మనం ఫస్ట్ ఇయర్ 100 రూపీస్ అనుకున్నాం. సో మరి సెకండ్ ఇయర్ 10% తగ్గిపోతుంది కదా. సో 100లో 10 తీసేయాలి. అప్పుడు సెకండ్ ఇయర్ దాని కాస్ట్ ఎంత అవుతుంది? 90 రూపీస్ అవుతుంది. సో డిక్రీజ్ చేస్తే సెకండ్ ఇయర్ కాస్ట్ ఏమో 90 రూపీస్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్, దట్ ఈస్ అట్ ద బిగినింగ్ ఆఫ్ థర్డ్ ఇయర్, ఇట్ విల్ బి రెడ్యూస్డ్ బై 10%. సో దీనిలో మళ్ళీ 10% తగ్గిపోతుంది. సో దీనిలో 10% అంటే ఎంత? 90లో 10%. సో 90లో 10% అంటే 10% ఆఫ్ 90 చేయండి. సో 10/100 ఆఫ్ 90 చేస్తే ఎంత వస్తుంది? 0 0 గెట్స్ క్యాన్సిల్, 0 0 గెట్స్ క్యాన్సిల్, 9 వస్తుంది. సో 9 రూపీస్ తీసేయాలి. సో కాస్ట్ ఎంత అవుతుంది? 81 రూపీస్. అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో మనకి 100 రూపీస్ అనుకున్నాం. ఆ ఐటెం యొక్క కాస్ట్ 100 రూపీస్ అనుకున్నాం. సో సెకండ్ ఇయర్ 10% రెడ్యూస్ అయిపోతుంది. సో 10% రెడ్యూస్ అయిపోతే సెకండ్ ఇయర్ కాస్ట్ ఎంత వస్తుంది? 90 రూపీస్. ఆ తర్వాత ఈ 90 రూపీస్ మీద మళ్ళీ 10% రెడ్యూస్ అయిపోతుంది. సో రెడ్యూస్ అయిపోతే థర్డ్ ఇయర్ కాస్ట్ ఎంత? 81 rupees. So if the cost of object is 100 at the beginning, then the second year it costs 81 rupees. Let the cost of the object be x at the beginning. So first మనం x అనుకుందాం. సో దాని యొక్క కాస్ట్ తెలియదు కాబట్టి x రూపీస్ అనుకుందాం. After 2 years its cost is 32,400. So the ratio of original cost is equal to ratio of cost after 2 years. అంతే కదా. సో ఒరిజినల్ కాస్ట్ యొక్క రేషియో మళ్ళీ రేషియో ఆఫ్ కాస్ట్ ఆఫ్టర్ 2 years. సో కాస్ట్ యొక్క రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి కదా. సో x is to 100 is equal to 32,400 is to 81. సో x/100 is equal to 32,400 by 81. సో క్రాస్ మల్టిప్లై చేస్తే x is equal to 32,400 into 100 by 81 is equal to క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 40,000 రూపీస్ వచ్చింది. సో ఇయర్ బిగినింగ్లో, దట్ మీన్స్ బిగినింగ్లో ఆ ఐటెం యొక్క కాస్ట్ ఎంత? ఆ ఆర్టికల్ యొక్క కాస్ట్ ఎంత? 40,000 rupees. Understood, children? So with this we'll end up, children. In the next class, let us meet up with exercise 7.5. So exercise 7.5 మొత్తం కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ పర్సంటేజెస్. సో ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా బేస్ చేసుకొని మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ బేసిక్స్ అనేవి మీకు బాగా తరోగా రావాలి. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా చక్కగా మెమరైజ్ చేసుకోండి అండ్ రీకాల్ చేసుకోండి. ఓకేనా? సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ let us meet up with exercise 7.5. Until then, thank you, children. Have a nice day. Keep smiling.